హాయ్ గైస్, వెల్కమ్ టు కనెక్ట్ స్టైల్స్. ఈరోజు వీడియో వచ్చేపాటికి మెయిన్గా ఈ రేజర్ ఎక్స్ అన్బాక్సింగ్ అండ్ ఆల్సో ఇనీషియల్ ఇంప్రెషన్. మీరు బయట ఏ గేమింగ్ హెడ్సెట్ చూసినా కానీ రెండు బ్రాండ్స్ ఉంటాయి. ఒకటి హైపర్ ఎక్స్, ఇంకోటి వచ్చేపాటికి రేజర్. సో ఈ రెండే గేమింగ్లో బాగుంటుంది. అండ్ ద మెయిన్ రీజన్ నేను ఎందుకు ఈ హెడ్సెట్ తీసుకున్నా అంటే రూత్ మామ కాడ ఈ హెడ్సెట్టే వాడుతున్నారు. సో అందుకే నేను ఈ హెడ్సెట్ తీసుకున్నాను. రివ్యూస్ చూసినా కానీ రెండు బాగానే ఉన్నాయి. సో నేను ఇదే తీసుకుంటున్నా. So let's unbox and also see the initial impressions. సో మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు బాక్స్ అయితే ఇలా వచ్చింది. ముందు చూసారుగా రేజర్ ఎక్స్ బ్లాక్ షార్క్ వర్షన్ 2. బ్యాక్ సైడ్ చూస్తే సేమ్ హెడ్ ఫోన్స్ వేసి 50mm డ్రైవర్స్ అని ఇచ్చారు. అండ్ ఆల్సో సమ్ లోగో డిజైన్ ఎవ్రీథింగ్. సైడ్స్లో చూస్తే రేజర్ అని ఇచ్చారు. అండ్ ఆల్సో సైడ్స్లో కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. మనం ఓపెన్ చేసి చూస్తే బాక్స్ లోపల ఒక చిన్ని కార్డ్బోర్డ్లో వచ్చింది. ఒక బ్లాక్ హెడ్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఒక క్లాత్లా ఇచ్చారు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో అది జిప్ టైట్లో వచ్చింది కాబట్టి మనకు కావాల్సినప్పుడు ఓపెన్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు. యూజర్ మాన్యువల్స్, 7.1mm డ్రైవర్ సపోర్ట్, స్కానర్, స్టిక్కర్స్ అండ్ ఆల్సో ద మెయిన్ యాక్సెసరీ వచ్చేవాటికి హెడ్ ఫోన్స్. ఇంకేం లేదు, లోపల జస్ట్ ఒక కేబుల్ లాంటిది ఇచ్చారు. 3.5mm జాక్ విత్ అన్ అవుట్పుట్ ఇచ్చారు. సో ఇదైతే వచ్చింది ఫ్రీగా. నేను తీసుకుంది వచ్చేపాటికి బ్లాక్ విత్ గ్రీన్ కలర్. మీరు మిగతా కలర్స్ కూడా ఉంటాయి, ఫుల్ గ్రీన్ అండ్ ఆల్సో వైట్. నేను తీసుకుంది అయితే బ్లాక్ కలర్. చూడొచ్చు మెటాలిక్ అండ్ ఆల్సో బాగుంది ఫినిష్ వచ్చేపాటికి. సూపర్ ఫోమ్ అనుకుంటా, చాలా బాగుంది. పెట్టుకుంటున్నప్పుడు అయితే మంచి ఫీల్ ఇచ్చిద్ది. అండ్ ఆల్సో ఎటు చూసినా సాఫ్ట్ కుషన్స్తో ఉన్నాయి. సో బాగుంటుంది. ఒకే ఒక డిసడ్వాంటేజ్ వచ్చేపాటికి ఇది అడ్జస్టబుల్ కాదు. మైక్ కూడా ఇచ్చారు అండ్ ఆల్సో ఆన్ ఆఫ్ మ్యూట్ బటన్. కేబులింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు, బ్రేడెడ్. 3.5mm జాక్ నేను తీసుకుంది. అండ్ ఇది వచ్చేపాటికి మైక్, ఎక్స్టర్నల్ మైక్. ఇది చాలా బాగా యూజ్ అయ్యిద్ది. బయట ఏదైనా బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తే అన్నీ కట్ చేసి ప్యూర్ ఆడియో అనిపించిద్ది మన టీమ్మేట్స్కి కానీ మనం యూజ్ చేస్తున్నప్పుడు. ఓవరాల్గా ఏదైతే వచ్చినాయో బాక్స్ లోపల అవన్నీ ఇయే మీరు చూడొచ్చు. ఇదే మొత్తం అన్ని బాక్స్ లోపల వచ్చిన యాక్సెసరీస్, కేబుల్, అది స్టిక్కర్స్ అండ్ ఆల్సో క్లాత్, ఇవన్నీ. సో ఒకవేళ మీరు 3.5mm జాక్ తీసుకుంటే అడిషనల్గా మీరు ఇది ఒక 3.5mm టు టైప్ సి కనెక్టర్ తీసుకోవాలి. నేను తీసుకుంది ఆల్కలైన్ టైప్ సి టు 3.5mm జాక్. ఇదైతే ఐఫోన్స్కి చాలా బాగుంది. నేను పర్సనల్గా కూడా యూజ్ చేస్తున్నాను. ఎలాంటి డిలే కానీ అలాంటివి ఏమి ఉండదు. డైరెక్ట్గా మనకు ఆడియో బాగా వినిపించిద్ది. అండ్ ఆల్సో ఎట్లాంటి లేటెన్సీ కూడా ఏమి ఉండదు. సో దిస్ వన్ ఈజ్ ప్రిఫర్డ్. ఇప్పుడు మైక్రోఫోన్ అవుట్పుట్ వినండి. మీరు ఏదైతే ఇప్పుడు ఆడియో వింటున్నారో ఇది హెడ్సెట్ నుంచి మైక్రోఫోన్ ఆడియో. సో ఫ్యాన్ ఆన్లోనే ఉంది. మీకు ఏదైతే వినిపిస్తుందో అది ఒరిజినల్ హెడ్సెట్ నుంచి వాల్యూమ్ మైక్. సో ఇదన్నమాట. నేను వినిపిస్తుంది మీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఆడియో డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే ఇట్స్ గుడ్. సో ఇది విత్ ఫ్యాన్, వితౌట్ ఫ్యాన్ కూడా చేస్తాను. సో ఈ ఆడియో క్లిప్ వచ్చేవాడికి వితౌట్ ఫ్యాన్, జస్ట్ నా హెడ్సెట్ మైక్ నుంచి నేను ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఎలా ఉంది అండ్ ఇంతకుముందు వీడియో క్లిప్లో కూడా ఎలా ఉందో డిఫరెన్స్ చూసి మీరే చెప్పండి. సో ఈ హెడ్సెట్ అయితే ఓవరాల్గా బాగుంది, చాలా లైట్ వెయిట్గా ఉంది. లాంగ్ అవర్స్ స్ట్రీమ్ చేసినా కానీ నాకు ఎలాంటి లైక్ హెడ్ పెయిన్ కానీ లేకపోతే తల మీద ఏదో ఉన్నట్టు కానీ అలాంటి ఫీలింగ్ అయితే రాలేదు. సో ఇట్స్ ఎ గుడ్ చాయిస్. సో మైక్ ఎలా ఉందో కూడా మీరే విన్నట్టున్నారు. అండ్ ఆల్సో ఇది వచ్చేపాటికి ఫిట్టింగ్ అనమాట. ఇదైతే ఎగ్జాక్ట్గా ఇయర్ ఫిట్టింగ్ ఉంది. అండ్ ఆల్సో హెడ్కి కూడా బాగానే కవర్ వస్తుంది. సో లాంగ్ రన్లో కూడా మీకు బాగా యూజ్ అయ్యిద్ది. అండ్ ఆల్సో కేబుల్ కూడా ఎనఫ్ లెంత్ ఉంది. సో ఎంత దూరం అన్నా మనం మేనేజ్ చేసుకోవచ్చు. హియర్ ఆర్ సమ్ క్లిప్స్ విచ్ ఐ యూజ్ ఇన్ మై మెయిన్ స్ట్రీమ్. మీరు చూడొచ్చు, నేనైతే ఇది స్ట్రీమ్లో కూడా యూజ్ చేసి వాడాను. ఇది నేను 5 days యూజ్ చేశాక మీకు నేను రివ్యూ చేస్తున్నాను బీజిఎంఐలో యూజ్ చేసిన తర్వాత. సో డూ వాచ్ ఇట్. సో ఇది ఇనీషియల్ రివ్యూ. నేను కొద్ది రోజులు యూజ్ చేశాక ఫస్ట్ వచ్చేపాటికి సౌండ్ డెప్త్ అయితే చాలా బాగుంది. ఫుడ్ స్టెప్స్ క్లారిటీగా వినిపిస్తాయి. చిన్న ఫుడ్ స్టెప్స్ కూడా చాలా బాగా క్లారిటీగా బ్యాలెన్స్డ్లో ఉంటాయి. అండ్ ఆల్సో బీజిఎంఐ ప్లేయర్స్కి యాక్చువల్లీ ఆ డైరెక్షన్ అనేది, ఫుడ్ స్టెప్ డైరెక్షన్ అనేది చాలా క్లారిటీగా అనిపించింది. గజిబిజిగా ఏమి ఉండదు.
అండ్ ఆల్సో దీంట్లో 50 mm డ్రైవర్స్ యూస్ చేశారు కాబట్టి బేస్ కాడ చాలా బాగుంటుంది. ఆ నేట్ సౌండ్స్ కానీ లేకపోతే ఈవెంట్లో దిగినప్పుడు ఆ హెవీ ఫుడ్ స్టెప్స్ కానీ అన్నీ బాగుంటాయి. మెయిన్ రీజన్ నేను ఈ హెడ్ ఫోన్స్ రేజర్ తీసుకోవడానికి, బ్యాలెన్స్డ్గా ఉంది. ఆ డెప్త్స్ బాగున్నాయి, మీడియమ్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ గుడ్. బీజిఎంఐ ఆడే వాళ్ళకి చాలా బాగా యూజ్ అయ్యిద్ది. సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది, మైక్ క్వాలిటీ కూడా బాగుంది, అండ్ ఆల్సో మైక్ నుంచి వచ్చే అవుట్పుట్ కూడా చాలా బాగుంది. సో guys, this is the unboxing and also first impression of Razer V2 headphones. If you liked the video, do subscribe to the channel and also comment. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ తిరిగి వస్తాను. అంటిల్ దెన్, గుడ్ బై, టేక్ కేర్ అండ్ సీ యూ.